నేను మీ శివరాం రెడ్డి. నిన్న గ్రామ పంచాయతీ ఎన్నిక కరీంనగర్ జిల్లాకు సంబంధించి హుజురాబాద్ నియోజకవర్గంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగించుకున్నాయి. ఆ నేపథ్యంలో నిన్న గెలిచిన సర్పంచ్లందరికీ, కొత్తగా సర్పంచ్గా గెలిచిన అందరికీ జిఎస్ఆర్ టీవీ తరఫున అందరికీ శుభాకాంక్షలు. అట్లే అందరికీ కంగ్రాచులేషన్ కూడా చెప్తా ఉన్నా. నిన్న సర్పంచ్ ఎన్నికల్లో నిన్న రాత్రిగా ఇంత ఉత్కంఠ అంటే ఒక్కొక్కరికి రిజల్ట్ నువ్వా నేనా అన్నట్టు తగ్గపోరు నడుస్తూ ఉంది. ఒకసారి సర్పంచ్లందరినీ ఓవరాల్గా హుజురాబాద్లో దాదాపుగా కౌశిక్ రెడ్డి కారు జోరు చాలా బలంగా నడిచిందని చెప్పొచ్చు. ఉన్న మాట అది. కౌశిక్ రెడ్డి హవా నిన్న కొనసాగింది. తన సొంత గ్రామం వీరవంక అయినటువంటి గ్రామంలో దాదాపు నేను అక్కడ ఉన్నటువంటి పాడి ఉదయనందన్ రెడ్డి పాడి ఉదయనందన్ రెడ్డి వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి, అంటే వాస్తవానికి వీళ్ళు అన్నద అవుతారు, కానీ ఇద్దరికి ఒకరికి పచ్చిగడ్డ అయితే బగ్గు అంటది. నువ్వా నేనంటే కౌశిక్ రెడ్డి, ఉదయనందన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి పేద పిల్లలకు స్కాలర్షిప్లు కూడా ఒక 20 lakhs 25 lakhs దాకా నెలకు వాళ్ళ స్కాలర్షిప్లు కూడా పేద విద్యార్థులకు కల్పిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ భవనం, గ్రామ పంచాయతీ ప్లేస్ కూడా వాళ్ళు ఇచ్చిందే, తహసీల్దార్ వాళ్ళకు కూడా ప్లేస్ ఆయన ఇచ్చిందే, పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు ఇచ్చిందే. అక్కడ సమ్మక్క సారక్క జాతర కూడా వాళ్ళ ప్లేస్ ని జరుపుకుంటా ఉంటారు. ఈయన కూడా ఎంతో కొంత సాయం చేస్తాడు అక్కడ. అలాంటి వీణవంకలో కూడా నిన్న కౌశిక్ రెడ్డి జోరు అని చెప్పొచ్చు. మొత్తం వీణవంక నాకు తెలిసి 26 గ్రామాలు ఉన్నాయి. 26 గ్రామ పంచాయతీలలో కౌశిక్ రెడ్డి దాదాపు ఒక 10 స్థానాలు గెలుచుకున్నాడండి. సర్పంచ్ అభ్యర్థులను 10 గెలుచుకున్నాడు వీణవంకల. నాకు తెలిసి వీణవంకల ఓడిపోతున్నాను చాలా మంది చెప్పారు, కానీ వీణవంక కూడా గెలుచుకున్నాడు. అంటే ఒక రకంగా కారు జోరు కౌశిక్ రెడ్డి అవానే చెప్పొచ్చు. ఇక చూద్దాం ఒకసారి. మొత్తం వీణవంకల బీఆర్ఎస్ పార్టీ 10, కాంగ్రెస్ పార్టీ 6, బీజేపీ 5. కానీ చాలా దారుణం, కాంగ్రెస్ అధికార పార్టీ అయి కూడా తక్కువ స్థానాలు గెలుచుకుంది. అంటే ఇక్కడ హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయినట్టు. ఇండిపెండెంట్ కూడా 5 గెలిచినాయి. అంటే ఇండిపెండెంట్ గా ఉండాల్సిన అవసరం అంటే గుర్తించలేదు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ కూడా 5 గెలిచిన. చూడండి, అంటే పార్టీలో అభ్యర్థులను పెట్టే క్రమంలో కూడా ఫెయిల్ అయినట్టు. ఇండిపెండెంట్ అభ్యర్థులు అట్నే ఏకగ్రీవమైన అభ్యర్థులను కూడా కౌశిక్ రెడ్డి కండువ కప్పుతా ఉన్నాడు. అంటే అధికార పార్టీ ఏం చేస్తున్నది నాకు తెలిసి. ఇంకొకటి కూడా, కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని గ్రామాలలో ఏదైతే ఇల్లంతకుంట మండలికి సంబంధించిన గ్రామాలలో అభ్యర్థులను కూడా పెట్టలేదట. ఎవరు ఇన్ఛార్జ్ ఆయన పేరేంది, ప్రణవ్ బాబు. అభ్యర్థులను కూడా పెట్టలేదట. ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు హుజురాబాద్ మండలికి సంబంధించి ఒకసారి చూడండి, తన సొంత గ్రామం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడో సింగపూర్ తన గ్రామం, కాలువల సంపత్ కుమార్ స్వతంత్ర అభ్యర్థి. అంటే దాదాపు సింగపూర్ లో ఒక 9-10 మంది అభ్యర్థులు పోటీ చేశారండి. ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి. ప్రణవ్ బాబు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఏం చేయాలండి, అక్కడ అందరిని ఊకుంచి ఒక్కలే ఉండండి బలపలిచి పోటీ చేయించాలా. 10 మంది పోటీ చేస్తే అంటే ఎవరు గెలిస్తే వాళ్ళే నావాలన్నట్టు. అట్లే దాంతో పాటు ఇల్లంతకుంటలో కూడా ఎక్కడ ఇది ఇక్కడ చూడొచ్చు, ఇల్లంతకుంట మండలంలో ఈయన ఎవరు మర్రి శ్రీనివాస్ రెడ్డి మరివాన్పల్లె బీఆర్ఎస్ అభ్యర్థి. ఇక్కడ దాదాపు బీఆర్ఎస్ నుంచి 2 పోటీలో ఉన్నారు. అసలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెట్టలేదంట. మరి ఇక్కడ అభ్యర్థులు దొరకకనా లేకపోతే ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇంత వీళ్ళందరికీ జిఎస్ఆర్ టీవీ తరఫున కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కొత్తగా విజయం గెలిచి మీరు గ్రామ పంచాయతీ సర్పంచులుగా అయిన సందర్భంగా జిఎస్ఆర్ టీవీ కూడా మీ అందరికీ కంగ్రాట్స్ చెప్తా ఉంటా. ఒకసారి హుజురాబాద్ మండలికి సంబంధించిన వ్యక్తులను చూద్దాం మనం. హుజురాబాద్కి సంబంధించిన మండల్ బోషపోయిన శ్రీనివాస్ బొంతలపల్లి స్వతంత్ర అభ్యర్థి, పత్తి అనితారెడ్డి వెంకటరావుపల్లి కాంగ్రెస్. పత్తి అనితారెడ్డి అంటే కృష్ణారెడ్డి వాళ్ళ భార్య. తాళపల్లి సప్న జూపాక బీఆర్ఎస్, కట్కూరి మల్లారెడ్డి రాజపల్లె బీఆర్ఎస్, వేముల విజయ మందడపల్లి కాంగ్రెస్, చల్లూరి చిరంజీవి చిన్నపాపపల్లి స్వతంత్ర అభ్యర్థి, ఇమ్మడి దయాకర్ అంబేద్కర్ నగర్ కాంగ్రెస్, వెలుగు సుధారాణి కనుకులగిద్ద స్వతంత్ర అభ్యర్థి, కుంట అరుణ రంగాపూర్ బీఆర్ఎస్, అన్నాడి మాధవి తుమ్మనపల్లి కాంగ్రెస్. అది తుమ్మనపల్లిలా నిన్న చాలా పాపం ఆయన బీజేపీ నుంచి బేతి తిరుపతి రెడ్డి అని బీజేపీ నుంచి బలపరిచిరు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన 168 ఓట్లతోటి ఓడిపోయాడు పాపం. అక్కడ
ఇద్దరికి హోరాహోరీగా నడిచిందండి. చాలా టైట్ పొజిషన్, అంటే అంటే నెక్కు నెక్ వచ్చింది. 168 ప్లస్ అంటే 50 వేసుకుంటే 80 ఓట్లు అంతే. 80, అయితే 85 ఇక్కడ ఓట్లు ఏం అయితే జరిగింది బీఆర్ఎస్ అభ్యర్థి అంటే పాపం ఆయన ఒక నిన్న కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిండు. ఉమ్. కేవలం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వల్లనే నేను ఓడిపోయాను. కృష్ణారెడ్డి మండల అధ్యక్షుడు రావుల కుమార్ రావుల కుమార్ ఇద్దరు ఇద్దరి కలిసి వల్ల నేను ఓడిపోయాను అని చెప్పి పాపం ఆయన నిన్న కన్నీరు కూడా పెట్టుకున్నాడు, తుమ్మలపల్లి సర్పంచ్ అభ్యర్థి. ఎందుకట అంటే ఇప్పుడు ఈడ బండి సంజయ్ ఈటల రాజేందర్ ఫైట్ నడుపుతా ఉంది. అవును. ఆయన నేను ఇటు పోవాలన్నా అటు పోవాలన్నా ఇబ్బంది, నాకు ఎవరు ప్రచారం రాలే అని చెప్పి ఓడిపోయాడు ఆయన. ఎందుకు ఈటల రాజేందర్ ప్రచారానికి వస్తానంటే రాకుండా చేసిన కృష్ణారెడ్డి కుమారు అద్దు నువ్వు అట్లా క్యాంపెయిన్కి పిలవద్దు, పిలిస్తే బాగుండదని హెచ్చరించాడు ఆయన. ఆ క్రమంలో ఈటల రాజేందర్ వచ్చి కూడా అయిపోయాడు. ఇట్లా చాలా మంది అయోమయంలో ఉన్నారు ఈ బండి సంజీవ్ ఈటల రాజేందర్ వల్ల. ఇక్కడ బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా భిక్షాక్ అని చెప్పొచ్చు. హుజురాబాద్ లో కాంగ్రెస్ పెద్ద ప్రభావం చూపించలేదు, బీజేపీ అంతకన్నా ఇంకా దారుణంగా పడిపోయింది హుజురాబాద్ లో. మొత్తానికి ఓన్లీ కౌశిక్ రెడ్డి అవ్వనే చెప్పొచ్చు ఇదంతా. మొత్తం వీళ్ళంతా దాదాపు మెజారిటీ మొత్తం కౌశిక్ రెడ్డి ఎక్కువ స్థానాలు గెలుచుకున్నాడు. వాస్తవానికి కౌశిక్ రెడ్డి జోరు చూస్తే అంతే. నిజంగా ఆయన పార్టిసిపేషన్ కూడా ఎట్లా ఉందంటే అభ్యర్థుల ఎంపిక గానీ ఆయన క్యాంపెయినింగ్ గానీ ఉత్సాహంగా అసలు యువతను ఉరకలెత్తిచ్చింది. ఇట్లా ఆ రేంజ్ లో ప్రచారాలు సాగినాయి. మరి వీళ్ళు నిమ్మలంగా నత్తనడకన ప్రచారాలు చేస్తే ఎక్కడ నడుస్తుంది? మొత్తం 108 గ్రామ పంచాయతీలు తీరుగా మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కౌశిక్ రెడ్డి పక్కా ప్రణాళికను రూపొందించుకోవడంతోనే కాంగ్రెస్ బీజేపీ కన్నా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ 39 మొత్తం 39 స్థానాలు కౌశిక్ రెడ్డి సాధించుకున్నాడు. అంటే ఒక రకంగా కమలాపూర్ లో కూడా ఈటల సొంత నియోజకవర్గంలో కూడా మెజారిటీ కౌశిక్ రెడ్డి అనే చెప్పచ్చు. మరి ఏం చేస్తా ఉన్నారు ఈ బీజేపీ కాంగ్రెస్? అసలు అధికారంలో ఉన్నది కౌశిక్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి ప్రణవ్ బాబు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఈ ఎన్నికలే కీలకం, సర్పంచ్ ఎన్నికలే కీలకం మలుపు ఉంటుంది. ఇది ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, నేను ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీలు 107 గ్రామ పంచాయతీలు నేనే గెలవబోతున్నా భయని, గెలిపిస్తారు, ఇక్కడ చేసిన అభివృద్ధి అట్లున్నదని చెప్పి అదన్నా చెప్పుకున్నాడు ఆయన బలంగా. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జి ప్రణవ్ బాబు ఏం చేస్తా ఉన్నాడు? ఇంకా ఏం మాట్లాడతాడు ఆయన అంటే సీఎం రేవంత్ రెడ్డి నా ఎన్నికతో సమానం అంటాడు. ఎవరు? కౌశిక్ రెడ్డి. ఇంకా అదే కాదు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులందరినీ బట్టలిప్పి కొడతా అంటాడు. అయినా అన్ని స్థానాలు గెలిచిండు కదా, స్థానాలు గెలిచిండు. వీళ్ళు ఏమి ఇవ్వకుండా ఏం గెలుతలేరు. రాష్ట్రానికి కౌశిక్ రెడ్డిది జోరే అని చెప్పి ఏదున్నా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అట్టర్ ఫ్లాప్ హుజురాబాద్ లో. వీరవంగల ఏకంగా 10 గెలుచుకున్నారు. నిజానికన్నా అధికారంలో ఉన్న పార్టీ ఎంత హవా ఉండాలో తెలుసా నిజానికి. అసలు అభ్యర్థుల ఎంపిక గానీ వాళ్ళని చూస్తేనే ఇంకో ప్రత్యర్థికి అసలు వణుకు పుట్టాలని, అమ్మ మనం గెలుతామారా భయ్ అన్నట్టు ఉండాలి. ఏ కావాలి ఎక్కడ గెలుతారు అనే రేంజ్ లో అసలు క్యాండిడేట్లను చూస్తేనే అట్లా పెట్టారు. కొన్ని క్యాండిడేట్ కాంగ్రెస్. మరి ఇట్లయితే ప్రణబ్ బాబుకు మళ్ళీ చుక్కేదిరే కదా. నెక్స్ట్ ఎమ్మెల్యేకి పోటీ చేస్తే ఈ స్థానాలకు ఇవే గెలవకపోతే రేపు వచ్చే ఎన్నికలలో ఆయనకి ఎట్లా ఓటింగ్ వస్తుంది? అదంతా ఇక సెకండరీ. అది నాకు కాంగ్రెస్ ఇక్కడ గెలుతుందని కూడా నాకు నమ్మకం అనిపిస్తలేదు. ఇట్లే ఉంటాయి ఈ పరిస్థితి కనుక కాంగ్రెస్ అవుట్ అని చెప్పచ్చు. నాకు తెలిసి కాంగ్రెస్ నుంచి కూడా నాకు కొందరు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ కొత్త వ్యక్తి రాబోతున్నాడు అని అంటా ఉన్నారు. అది ఊహాగానాలు, మరి అది నిజమైతే కాదు చెప్తా ఉన్నారు. అది సో మొత్తానికైతే కారు జోరు కౌశిక్ హవా నడుస్తూ ఉంది. సో ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలు. ప్రధానంగా వీణవంక నుంచి దాసారపు సరోజన, అంటే ఆయన కూడా అటుపక్క కూడా దాసారపు ప్రభాకరే, అంటే వీళ్ళు పాలోళ్ళు అన్నట్టే కదా. ఎస్సీ వచ్చింది కాబట్టి దాసరపు సరోజన ప్లస్ దాసరపు ప్రభాకర్ వల్ల భారీ నిలబెట్టాడు. అటు పాడి ఉదయన్ రెడ్డి, ఇటు కౌశిక్ రెడ్డి. మొత్తానికి ఎంత మెజార్టీ 190 మెజార్టీతోని 193 194 ఓట్ల మెజార్టీతోని సరోజన గెలిచింది. సో ఇది మొత్తానికి ఇదే కొనసాగితే మాత్రం ఇట్లే కొనసాగితే కౌశిక్ రెడ్డి మళ్ళీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఇక నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కూడా వస్తా ఉన్నాయి. అందులో ఎట్లా ఉంటుందో చూద్దాం. నాకు తెలిసి మళ్ళీ ఇదే జోరు కొనసాగుతుందేమో అనిపిస్తుంది నాకు. అంటే వీళ్ళు కనుక మార్చుకోకపోతే సేమ్ మళ్ళీ ఇదే జోరు కనబడితే మాత్రం
ఆ. మీరు అన్నట్టు కౌశిక్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే కావడం పక్క. అన్ని మండలాలలో కౌశిక్దే పై చేయి మొత్తం. మరొకసారి సర్పంచ్ అభ్యర్థులందరికీ జిఎస్ఆర్ టీవీ తరఫున ఉదయపూర్వక శుభాకాంక్షలు, అట్లే కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. మిమ్మల్ని మీ మీద నమ్మకం పెట్టి మీకు ఓటేసిన ప్రజలందరికీ మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.